ఇప్పుడేందంటే మనకి ప్రాఫిట్ పాలసీ గురించి ఒకరిద్దరు అడిగారు. దాంట్లో ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఒకసారి చెప్తాను. దాన్ని బట్టి మీకు తెలిసిన సర్కిల్‌లా ప్రాఫిట్ లాంటి పాలసీ ఎవరికి సూటబుల్ అవుతుందో అనేది మీరు కొంచెం ఐడెంటిఫై చేసి, ఆ పాలసీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి బిజినెస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే సిద్ధి యాప్ అనేది మనం ఓపెన్ చేస్తాము. క్రోమ్‌లో సిద్ధి 2.1 కొడితే ఈ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతాది. ఈ విధంగా సిద్ధి యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్విక్ కోడ్స్ పైన క్లిక్ చేసి హెల్త్ సొల్యూషన్స్‌లో ప్రోఫిట్ అనే పాలసీ మాత్రమే ఉంటుంది. ప్రోఫిట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వేరే ఏ కంపెనీ దగ్గర లేదనమాట. ఓకేనా? ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తున్నాము. లిమిటెడ్ పే ఇస్తున్నాము. ఎల్‌పిఆర్‌ఓపి లైఫ్ లైఫ్ పార్ట్నర్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మిస్టర్ అని పెడుతున్నాము. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ అని పెడుతున్నాము. డేట్ ఆఫ్ బర్త్ ఒక 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాగా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్, సాలరీడ్ ప్రొఫైల్, నాన్ సాలరీడ్ ఇది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ప్యాకేజ్ మనకు దీంట్లో 4 రకాల ప్యాకేజీలు ఉంటాయన్నమాట. ప్యాకేజ్‌ని బేస్ చేసుకుంటే దాంట్లో ఉండే రైడర్స్ గాని సేమ్ పీఆర్ పాలసీ లాగా కాంబో లాగా అనేది పాలసీ అనేది వస్తుంది. ఇక్కడ నేను బేసిక్ పాలసీ తీసుకుంటున్నాను. ఇది ఒక పాలసీ టర్మ్ 30 ఇయర్స్ ఉంటుంది. సేమ్ టర్మ్ ఇన్సూరెన్స్ లాగా. పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి మనకి రైడర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్‌గా ఏందంటే యాక్సిడెంటల్ డెత్ వస్తుంది. టర్మ్ బూస్టర్ వస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ కూడా వస్తుంది. రైడర్స్ అన్నీ 3 వస్తాయి. ఇక్కడ హెల్త్ బాడీ ఓపీడీ సర్వీసెస్ 45 లాక్స్ వస్తుంది. ఓన్లీ 5 ఇయర్సే పనిచేస్తుంది ఓపీడీ కేర్. ఇంకా మిగతా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కవరేజ్ కూడా ఉంది. ప్రీమియం అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ప్లాన్ ప్రీమియం కాదు నార్మల్‌గా 30 ఇయర్స్ పేమెంట్ టర్మ్, ప్లాన్ ఆప్షన్స్, హెల్త్ బెనిఫిట్స్. మనకి పాలసీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయన్నమాట. కావాలంటే ఇది మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. బేసిక్ దాంట్లో రాదనుకుంటా. నార్మల్ ప్యాకేజ్ దాంట్లో పెడతది. ఇక్కడ ఆస్పి క్యాష్ బెనిఫిట్ పర్ డే ఎంత రావాలి అనేది మనం అక్కడ చూసుకోవాలి. ఎన్ని డేస్ రావాలి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఆస్పి 15 డేస్‌కి ఇంత అమౌంట్ అయితది. సర్జీ క్యాష్ ఒకటుంటుంది. క్రిటి క్యాష్ ఒకటుంటుంది. ఓపీడీ ఎలైట్, ఓపీడీ ప్రైమ్ ఇట్లా మనకు ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఓపీడీ ప్యాకేజ్‌లో కూడా. ఇంగా మనకి ఏమన్నా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయని అడుగుతుండా అవసరం లేదు. ఇంక్రీజ్ పాలసీ టర్మ్ అవసరం లేదు. ఆటో పే అవసరం లేదు. 100% నార్మల్‌గా ఇవన్నీ కూడా రైడర్స్ అనేవి ఇంటర్నల్‌గా యాడ్ అయిపోతున్నాయి. ఇట్లా టోటల్ ప్రీమియం 63,000 రూపీస్ వస్తుంది. ఈ 63,000 రూపీస్ ఎక్కడిది అంటే నార్మల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్‌కి 34,000 కడుతున్నాము. 8,91,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్‌గా అయితే 9, 10, 24 లక్షల కవరేజ్ వస్తుంది. టర్మ్ బూస్టర్ యాడ్ చేసినాం కాబట్టి టర్మ్ బూస్టర్ టర్మినల్ ఇల్నెస్ అనే రైడర్ యాడ్ చేయడం వల్ల 15 లక్షలు ప్లస్ 8,91,000 కవరేజ్ కూడా వస్తుందన్నమాట. 2 కలిపి వస్తాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 53 లక్షలు ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీది కూడా 17 లక్షలు ఉంటుంది. పార్షియల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా ఉంటుంది. ఆస్పి క్యాష్ పీపీటీ 5, పీటీ కూడా 5 ఇయర్సే ఉంది. సర్జీ క్యాష్, క్రిటి క్యాష్, ఓపీడీ కేర్. ఇయన్నీ రైడర్స్ ఇచ్చిన తర్వాత మనకి 63,766 రూపీస్ ప్రీమియం కట్టుకోవాల్సి వస్తుంది. దీంట్లో కూడా నార్మల్ డెత్‌కి ఏదైతే కడుతుండో బేసిక్ సమ్ అష్యూర్డ్ 34,998 అది మన ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ కూడా వస్తుంటాయి ఆ మేడంకి. ఒక 15% ఏసుకున్నా కూడా
5 సంవత్సరాలకి 2,40,000, 10 ఇయర్స్‌కి ఇంత, 15 ఇయర్స్‌కి ఇంత, 20 ఇయర్స్‌కి ఇంత, 25 ఇయర్స్‌కి ఇంత, 30 ఇయర్స్‌కి ఇంత. ఈ పాలసీ కూడా గైడ్ చేయొచ్చు. వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. 50,000, రూ. 1,00,000 కట్టేవాళ్ళు ఎవరున్నా కూడా ఈ పాలసీ గైడ్ చేస్తే అయిపోతది. బీపీఆర్ రైడర్ ఉండదు. దీంట్లో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవి రైడర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ సేమ్ మనకి రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ అవుతాయి పీఆర్‌లా దాంట్లో వచ్చినట్టు ఇక్కడ కూడా వస్తుంటాయి. హ్మ్. ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ ఇలిస్ట్రేషన్ 15% పెడదాం. ఇక్కడ చూడండి రిటర్న్స్ అంతా మారిపోతున్నాయి. 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి మనం 15% ఇస్తామని చెప్తున్నాం. ఈ రిటర్న్స్ గురించి ఒకసారి చూజ్ యువర్ ఫండ్ కస్టమర్‌ని చూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్‌లో మీరు బయట చాలా ఉంటాయి. దాంట్లో చేంజ్ చేసుకోవచ్చని చెప్పాలి. ఇంకోటేందంటే బెంచ్ మార్క్ ఇప్పటివరకు ఇచ్చింది ఉంది. పైననేమో ఇప్పుడు లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో రన్ అయ్యేది ఉంది. 5థ్ అక్టోబర్ 2020 ఫైనల్ ఎగ్జామ్షన్. ఓకే. ప్రాఫిట్ పాలసీలో ఇన్ని రకాల వేరియంట్స్ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్‌ప్లనేషన్‌కి లాగ్ అవుతుంది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే రైడర్స్ అనేవి ఇంటర్నల్‌గా యాడ్ చేసుకొని ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇంకొకటేందంటే దీంట్లో బెనిఫిట్స్ ఓపీడీ ఆన్‌లైన్, జియో క్యాష్ కవర్, కవర్ కన్ హ్మ్. ఏడున్నారు ఇక్కడ. హ్మ్. ఈ విధంగా మనకి చూసుకోవచ్చండి. ఏదో మిస్ అయిపోయింది. ప్రాఫిట్ పాలసీలో ఇంకొకసారి ఏందంటే కీ ఫీచర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రాఫిట్ ఆల్ ఇన్ వన్ హెల్త్ సొల్యూషన్ కవరింగ్ రిస్క్ లైక్ డెత్, డిసబిలిటీ, ఇల్‌నెస్. అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. ప్లస్ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నాం. సేమ్ పీఆర్‌లో ఉన్నప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రిలేటెడ్‌గా గ్రోత్ ఉంటుంది. సేవింగ్స్ టు డీల్ విత్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అంటే మనకి దీంట్లో డబ్బులు కట్టుకోవడం వల్ల వచ్చే రిటర్న్స్ అనేది ఫ్యూచర్‌లో మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకోవచ్చని ఉందన్నమాట. పర్మనెంట్ ఆర్ పార్షియల్ డిజబిలిటీ, డెత్ డ్యూ టు యాక్సిడెంటల్‌గా డెత్ అయినా, పర్మనెంట్ పార్షియల్ విత్ డిజబిలిటీ అయినా కూడా నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఎన్హాన్స్డ్ యువర్ హై కవర్ త్రూ అడిషనల్ రైడర్స్ బెనిఫిట్స్. ఇవన్నీ అడిషనల్ రైడర్స్ అంటారు. సర్జీ క్యాష్, క్రిటి క్యాష్, ఆస్పి క్యాష్ అనేది. ఈ రైడర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్సూరెన్స్ కవరేజ్‌ని పెంచుకోవచ్చు. ఔట్ పేషెంట్ కన్సల్టెన్సీ, ఓపీడీ రైడర్ కూడా ఉంటుంది. సేమ్ పీఆర్‌లో ఉన్నట్టే 2x ప్రీమియం అలొకేషన్ చార్జెస్ రీఫండ్ వస్తాయి. మొర్టాలిటీ చార్జెస్ కూడా రీఫండ్ వస్తాయి. కంపోజిట్ బూస్టర్ స్పెషల్ ఎడిషన్ ఫండ్ ఆన్ బయింగ్ ప్రిఫర్డ్. ఇంకొకటి బూస్టర్ అని చెప్పేసి కొంచెం అడిషనల్‌గా రిటర్న్స్ కూడా వచ్చేటట్టు ఏదన్నా ఆప్షన్ ఉంటుంది. గెట్ ఇయర్లీ ఆర్ఓపీ బెనిఫిట్ ఇన్ కేస్ ఆఫ్ హెల్తీ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్. తొందరగా తీసుకుంటే మనకు ఫ్యూచర్‌లో హెల్త్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. టాటా ఏఐఎల్ హెల్త్ ఇన్సూరెన్స్ వెల్‌నెస్ ప్రోగ్రామ్. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పాలసీ నుంచి వచ్చే బేసిక్ బేసిక్ వీడియో గాని, బేసిక్ డీటెయిల్స్ అండి. ప్రాఫిట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. ఇది సేవింగ్ అండర్‌లోకి వస్తది కాబట్టి పెద్ద ఇన్‌కమ్ ప్రూఫ్ గాని, స్టడీ గాని ఉండాల్సిన అవసరం ఉండదు.
పీపీటీలు, పీటీలు మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మనం ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఇప్పుడు ఇది ఎంత ఏజ్ 40 ఇయర్స్ వరకంటే ఒక 70, 75 వరకు వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఇది మనకి గూడా కస్టమర్ కన్వీనియంట్‌కు తగ్గట్టుగానే మనకు గూడా కొన్ని సార్లు బెనిఫిట్‌గానే ఉంటుంది. ఏదన్నా ట్రిప్‌కి గానీ, ప్రమోషన్ గానీ, షార్ట్ ఫాల్స్ ఉన్నప్పుడు ఇలాంటి పాలసీ ఏపిస్తే హై వెయిటేజ్‌లో ఉంటుంది. కొంచెం ప్రీమియం గూడా 30,000, 40,000 వచ్చేటట్టు ఉంటుంది. యాక్టివేషన్ కౌంట్ అయితుంది. కస్టమర్‌కి గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. వేరే ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఇప్పటివరకు ఇంక్లూడ్ చేయలేదు. టాటా ఫస్ట్ టైమ్ ఒక పాలసీలో హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్‌ని గూడా యాడ్ జేసింది. ఇప్పుడు వేరే ప్రొడక్ట్స్‌లల్ల గూడా యాడ్ జేస్తున్నారని నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 2, 3 బేసిక్ థింగ్స్ చూసుకున్నట్లయితే మీరు ప్రాఫిట్ పాలసీ గురించి టోటల్ డీటెయిల్ తెలుసుకున్న వాళ్ళయితారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీకింగా కామెంట్స్ గానీ, కాంప్లిమెంట్స్ కానీ మెసేజ్ చేయండి. ప్రాపర్‌గా నేను ఇంగా నెక్స్ట్ రాబోయే వీడియోలల్లో ప్రతీది గూడా ప్రాపర్‌గా నేర్చుకుంటాను. నాకొచ్చిన 4 విషయాలు మీ అందరికి పంచుకుంటాను. దాన్ని బేస్ జేసుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రాపర్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కల్పించాలనేది మనందరిది మోటో అన్నమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బాయ్. ఇంకొకటి ఏందంటే డౌన్‌లోడ్ బ్రోచర్. హ్మ్. ఇది పరమరక్షకు సంబంధించిన ఇది ప్రాఫిట్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. థాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. ఒక ఏజ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఆస్పి క్యాష్, క్రిటి క్యాష్, సర్జీ క్యాష్ ఈ 3 రకాల బెనిఫిట్‌లు యాడ్ చేసి మీ రెస్పెక్టివ్ లీడర్స్‌తో గాని, బ్యామ్స్‌తో గాని ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఎళ్లి ఒక 5 మినిట్స్ కూర్చుంటే మీకు మాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయన్నమాట. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.